కొడితే కొట్టావు కానీ డార్లింగ్, శివంగిలా ఏం దెబ్బ కొట్టావే. గోబ గుయ్యమన్నా ఆహా యమ సమ్మగుందే. వీడవడండి బాబు, ఆడపిల్ల కొడితే ఆవేశంతో మండిపడాల్సింది పోయి ఇలా మురిసి మొక్కలైపోతాడేంటి? కొంపదీసి ఆ దెబ్బకు గాని స్క్రూ లూజ్ అయిపోలేదు కదా? నామాలు చెప్పండి అయ్యా. డార్లింగ్, నా డార్లింగ్ నామాలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏం ఫేసు, ఏం ఫోర్సు. దీని తస్సదియ్యా. హోల్ రాజమండ్రిలో నా వుడ్బీని మించిన అందగత్తె ఉందంటావా? రే, ఆ కళ్ళు చూడు, ఆ బొగ్గలు చూడరా, ఇదిగిదిగిదిగిదిగో ఈ చిట్టి ముక్కు చూడు, అరే ఈ నవ్వు చూడరా. అబ్బా అదేంట్రా, ప్రపంచంలోనే గొప్పగా నవ్వుతున్న పెయింటింగ్ అంటారు మోనాలిసా అండి అయ్యా. మోనాలిసా. ఆ మోనాలిసా నవ్వు కంటే ఎంత అందంగా ఉందిరా నా డార్లింగ్ నవ్వు. తాను వలచింది రంభ, తాను మునిగిందే గంగా అని ఊరికే అన్నారా? నామలే అయ్యా. ఏంట్రా గొనుగుతున్నా? ఏం లేదండి అయ్యా. ఏమీ లేకపోతే పర్వాలేదు, ఏదైనా ఉందనుకో నామారు కాస్త పంగనామారైపోతాడు. ఆ గోచి ఊడి గోదాట్లో కొట్టుకుపోతుంది. ఏమయ్యా, రుద్రరాజు గారు ఉన్నారా? ఉన్నారండి. నమస్కారం అండి. నువ్వు? నా పేరు కృష్ణప్రసాద్, వైజాగ్ నుంచి వచ్చాను. నువ్వా? కూర్చో. చెప్పు. అదేనండి, దానవాయిపేట దగ్గర మీకున్న స్థలాన్ని అమ్ముతారని తెలిసి మా కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా దాన్ని కొందామని వచ్చాను. మా ఏజెంట్ మొత్తం చెప్పాళ్లే. అలాగే మార్కెట్ ధరకి కాస్త అటో ఇటో సెటిల్ చేసేద్దాం. ఏమిటండి అయ్యా సెటిల్ చేసేది? ఆ దానవాయిపేట ల్యాండ్ ఆల్రెడీ లిటిగేషన్లో ఉంది కదా. నామాలు అంటే అయ్యా, తమరు గాని మర్చిపోయారేమో అని. అదేం లేదండి. ఏమీ లేకపోతే లిటిగేషన్ అంటున్నాడేంటి? అబే అదేం లేదండి, మా నామాలున్నాడే ఉత్త తత్తరబిత్తర వ్యవహారం. ఆ స్థలం 2000 గజాలు నాదే. మరి లిటిగేషను? లిటిగేషన్ అంటే లిటిగేషన్ ఏం కాదండి, చిన్న పంచాయతీ. మావాడే, అందులో నాకు వాటా కావాలని కోర్టుకెక్కాడు. అంటే మ్యాటర్ కోర్టులో ఉందా? ఉంటే మాత్రం ఏంటండి అయ్యా, 2 రోజుల్లో మా అయ్యగారికి అనుకూలంగానే తీర్పు రాబోతుంది. క్షమించండి, మా బాస్ అన్నీ కరెక్ట్గా ఉంటే తప్ప ఒప్పుకోడు. లిటిగేషన్లో పడి కోర్టులో ఉందంటే అస్సలు ఒప్పుకోడు. ఐఎమ్ సారీ అండి. కృష్ణప్రసాద్ ఏంటయ్యా, కూర్చో. నువ్వు ముందు కూర్చోవయ్యా. లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఏంటా తొందర? ఏ లిటికేషను లేకుండా ఆ ల్యాండ్ నీ చేతిలో పెట్టాలి, అంతే కదా? నేను చూసుకుంటాను కదా. కానీ ఇదిగో చూడు, నా కాడికి వచ్చినాడు పని కాకుండా ఉత్త చేతులతో పెడితే నాకు మహాచెడ్డ సిరాకనుకో. మరందుకే ఈ 2 రోజులు నా అతిథిగా నా ఇంట్లోనే ఉండు. మీకెందుకండి శ్రమ? శ్రమ? నేనేమన్నా నేను భుజాల వెతికెత్తుకొని తిరుగుతున్నానా? వండవయ్యా బాబు. అలాగేనండి. మరో మాట, ఈలోగా తొందరపడిపోయి ఎలాంటి నిర్ణయానికి రాకు. ఏంటి? సరే. నామాలు చెప్పండి. ఈ బాబు ఇక్కడ ఉండడానికి గెస్ట్ రూమ్ చూపించు. అట్టాగేనండి అయ్యా. మా నామాలు నాకు బాగా నమ్మిన బంటులు అంటాడు.
అంతా మా అయ్యగారి అభిమానమేనండి అయ్యా. సరే గాని కృష్ణ గది చూపించి ఓసారి ఇలా రా నువ్వు. ఎందుకనండి అయ్యా? చెప్తే గాని రావేటి. అట్టాగేనండి అయ్యా. రండయ్యా. డార్లింగ్, ఇప్పుడు నా మారగాడికి ఇస్తాను చూడు కోటింగ్. అయ్యా వచ్చావా? క్షమించండి అయ్యా, ఏదో నోరు జారి. నామాలు, రోడ్డు మీద వెళ్తా అరటి తొక్క మీద కాలేసామనుకో ఏటవుతాది? జారి పడిపోతామయ్యా. కదా, కాలు జారితేనే పడిపోతే మరి నోరు జారితే ఏం కావాలా? నీ టంగు స్లిప్ ఖరీదెంతో తెలుసా? దానవాయిపేట ప్లాట్ అంతండి అయ్యా. మరి తప్పు చేస్తే తనోడైనా పగోడైనా పనిష్మెంట్ ఉండాల్సిందే కదా. దా దా, ఇంకోసారి నీ టంగు స్లిప్ అవ్వకుండా నీ టంగు పీకేస్తాను. ఏమనుకున్నావా? అయ్యా తప్పైపోయిందండి, క్షమించండి అయ్యా. అయ్యా అయ్యా ఏంటి సార్, మీకు ఒక్కటి కూడా కలిసి రావటం లేదు. ఛాంబర్ పోస్ట్ పోయింది, మార్కెట్లో పరపతి పోయింది. డబ్బు కోసం ఎక్కడ ఎంత ప్రయత్నించినా ఎక్కడ ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టడం లేదు. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? టైం బ్యాడ్ అయినప్పుడు ఏదీ మన చేతుల్లో ఉండదు. ఏం చేయాలన్నా కలిసి రాదు. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి సార్ మీరు? నాకేమో కాళ్ళ కింద నిప్పులు పోసినంత టెన్షన్గా ఉంటే వేదాంతం చెప్తారేంటి? అప్పు తీర్చడానికి ఏ మార్గం కనపట్టలేదు. అవతల కోటి పెట్టిన గడువు కాస్త పూర్తయిపోయింది. పూర్తయిపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? మిమ్మల్ని ఆగిపోయావి? సార్ అది నన్ను అరెస్ట్ చేయిస్తాడు, అంతేగా? కుంభకోణాలు బద్దలైనప్పుడు నాకే కాదు, ఇంకెవరికైనా సరే అలాంటి రోజు రాక తప్పదు. చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. సార్, పోలీసులు వచ్చేస్తున్నట్టున్నారు సార్. టెన్షన్ ఎందుకంట? అనుకున్నదే కదా. మిస్టర్ హర్షవర్ధన్, ఛాంబర్ డబ్బు 50 కోట్లు మీ సొంత అవసరాలకు వాడుకున్నందుకు, గడువు ఇచ్చినా తిరిగి చెల్లించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, అడ్డుపడితే నీకు ఇదే గతి పడుతుంది. పదండి.
కోటి, కోటేశ్వరరావు. ఆనాడు చెంపదెబ్బ కొట్టానని ఈనాడిలా ప్రతీకారం తీర్చుకున్నావు కదూ? నా ఇది నేను చేయించిన పని కాదు మిస్టర్ హర్షవర్ధన్. చట్టం తన పని తను చేసుకుంటూ పోతోంది. ఆ చట్టం ముందు నువ్వైనా నేనైనా ఎవరైనా అందరూ సమానమే. బిజినెస్ టైకూన్ హర్షవర్ధన్, ఆయన చేతులకి సంకెళ్ళు. వాహ్ క్యా సీన్ హై. కోటి అరవకో, ఇప్పుడే అలసిపోతే ఎలా? ముందుంది ముసళ్ళ పండగ. ఫ్రాడ్ కేస్ కదా, మినిమం 7 ఏళ్ళు జైల్లో చిప్పకూడు తింటూ బతకాల్సి వస్తుంది. కీప్ ఇట్ అప్ మిస్టర్ హర్షవర్ధన్. నో ఛాన్స్ మిస్టర్ హర్షవర్ధన్. యు ఆర్ ఫినిష్డ్. పదండి. చెప్పు. ఇంకేంటి మేడం చెప్పేది? అనుకున్నదంతా అయింది. సార్ని సార్ని అరెస్ట్ చేశారు మేడం. వాట్? ఆయన అరెస్ట్ చేశారా? అవును మేడం, సార్ని పోలీసులు అరెస్ట్ చేసి సంకెళ్ళేసి మరీ తీసుకెళ్లారు. మై గాడ్. గాడ్ కాదు మేడం, కోటి. ఇదంతా చేయించింది కోటి. కావాలనే దగ్గరుండి మరీ అరెస్ట్ చేయించాడు. సార్ని ఎగతాళిగా చూస్తూ మాటలతో గుచ్చుగుచ్చు అవమానించాడు. నాకేం చేయాలో తోచగా మీకు ఫోన్ చేస్తున్నాను మేడం. మమ్మీ, ఏమైంది మమ్మీ? అయిపోయింది. ఆ కోటిగాడు అనుకున్నదంతా చేసేశాడు. పగ సాధించాడు. మీ డాడీని అరెస్ట్ చేయించి పంతం చెల్లించుకున్నాడు. ఎలాగైనా శిక్ష పడేలా చేస్తాడు. నో మమ్మీ, డాడీకి శిక్ష పడటానికి వీల్లేదు. ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేశాక ఇంకెలాగమ్మా? ఎలాగైనా సరే డాడీ జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాలి. మన మీద కక్ష కట్టి ఈ పని చేయించిన ఆ కోటి గాన్ని సర్వనాశనం చెయ్యాలి. ఎంగిలి మెతుకులు పడేస్తే కుక్క కూడా విశ్వాసంగా ఉంటుంది అంటారే, కానీ ఆ కోటిగాడు కుక్క కన్నా హీనమైన వాడు. అన్నం పెట్టిన చేతినే నరికేయాలనుకున్నాడు. అలాంటి వాడిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదు మమ్మీ. సౌందర్య, జరిగిన అవమానంతో మీ డాడీ ఎలా ఉన్నారో? మమ్మీ, నువ్వేమీ కంగారు పడకు. ఎలాంటి కేసులోంచైనా సరే క్షణాల్లో బెయిల్ ఇప్పించే గొప్ప గొప్ప లాయర్లున్నారు. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే బెయిల్ పేపర్స్ చేతికొచ్చాకే జైలుకెళ్ళి డాడీని కలుద్దాం. నమస్తే అక్క. సూరి, ఏంటమ్మా అలా డల్గున్నావే? అరే రాజు,
ఆ సెల్ఫ్ లో కాకినాడ కాజాలున్నాయి, తీసుకురా. సూరికి ఇష్టం కదా, వెళ్ళు. అలాగే. అక్క నోరు నుంచి నేతి కాజాలు తీసుకో అక్క. వద్దు తీసుకోమ్మా. వద్దు మావయ్య ప్లీజ్. నువ్వు వెళ్ళు. ఏమైందమ్మా చెప్పమ్మా. మావయ్య ఆ రుద్ర ఆ, ఏం చేశాడు? నేను అపర్ణ వస్తూ ఉంటే ఎంత పొగరవాడికి, అడిగేవాడు లేరనా? రోజు రోజుకి తెగరిచ్చిపోతున్నాడు. ముందు ముందు వాడేం చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉంది మావయ్య. వాడి మొహం వాడేం చేస్తాడమ్మా? ఈ సీనయ్య ఉండగా నీకే ప్రమాదం రాదు తల్లి. ఆ. ఆ, ఇప్పుడు నాకు అర్థమవుతోంది ఆ దుర్మార్గుడు మధ్యవర్తిగా పంతుల్ని నా దగ్గరికి ఎందుకు పంపించాడు. మావయ్య నడి రోడ్డు మీద వాడు అసహ్యంగా. సూరి, ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఆడపిల్ల భయపడితే అలాంటి దుర్మార్గులు మరీ రెచ్చిపోతారు. వాడి చెంపను చెల్లుమనిపించి చాలా మంచి పని చేశాం. ఇక చస్తే వాడిని జోలికి రాడు. ఆ, ఇంతకీ మీ పిన్నేమంటుంది? కొత్త ఉంది. నా పెళ్లి విషయంలో ఇంట్లో నాన్నకి పిన్నికి ప్రతిరోజు గొడవే. అసలు నేను ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అనిపిస్తోంది. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది మావయ్య. అమ్మా సూరి, తప్పమ్మా. ఇంకెప్పుడు అలా అనుకో. ఆ ఇల్లు ఒక జైలని నాకు తెలుసు. అన్యాయంగా నువ్వు శిక్షను అనుభవిస్తున్నావని తెలుసు. అందుకే ఎంత తొందరగా నీ పెళ్లి జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ జైల్లోంచి నీకు ఎప్పుడు విముక్తి దొరుకుతుందా అని ఆశపడుతున్నాను. విముక్తి